హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మేజ్బాన్ ఫంక్షన్ హాల్లో బండ్లగూడ సిఐ మహమ్మద్ షాకర్ అలీ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లలో ఒకరిద్దరి తప్పుల వలన ఆటో యూనియన్కు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఎవరైనా ఆటో డ్రైవర్లు మారక ద్రవ్యాలు సేవించి ఆటో నడిపినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు ఆటో నడిపితే ఆటో ఓనర్పై మరియు మైనర్పై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. और राजा मार के ऑटो में बैठता है 5-10 मिनट बैठता है इसके ऐसा कोई ओनर नहीं है चोर लेके गया तो पुलिस को जाके कंप्लेंट करते लेकर के पुलिस कंप्लेंट अगर करे तो मालूम होता सच क्या है झूठ क्या है मालूम हो जाता। अब मैं यहाँ पर बोला मुनासिब नहीं ये 100% में 99% सब अच्छे रहते। 1% अगर गलत करा, अब आपकी क्या है, आप अकेले नहीं है, पाशा भाई अकेले नहीं है, पाशा भाई यूनिट के प्रेसिडेंट है तो पाशा भाई के पीछे कई 100,000 लोग हैं। यहाँ पर 1% बदनाम नहीं होगा, पूरा यूनियन, पूरा ड्राइवर, पूरा जो भी ऑर्गेनाइजेशन है ऑर्गेनाइजेशन बदनाम होगा, समझे। कल रात में 9 बजे इंसिडेंट हुआ, सब अपना इंसिडेंट नहीं, कल रात में 9-9:30 के दरमियान इंसिडेंट हुआ। अगर कोई चोरी करा तो अभी तक आगे पुलिस में कंप्लेंट करता ना भाई, ये तो लॉजिक है ना भाई। एक के ऊपर अपन निजाम लगाने का नहीं है, लेकिन हर आदमी के पर्सनालिटी पे अपन उसका साधारण नहीं ले सकते, उसका हेल्प उसकी तरफदारी नहीं कर सकते। आपके दिल में क्या है मैं नहीं कर सकता हूँ, आप ये प्रोफेशन में आए, आप खुद बोल रहे हैं कि वहाँ पे कोई भी बच्चे छोटे बच्चे अगर ड्राइविंग कर रहे हैं बोल के, अब यूनियन की रिस्पॉन्सिबिलिटी क्या है भाई, यूनियन क्या से है भाई, यूनियन बैठ के मीटिंग करके माइनर ड्राइविंग नहीं करना बोल के अपने लोगों को आपको ब्रीफ करो, वार्निंग क्यों खाली है क्या यूनियन, अरे नाम क्या से है क्या यूनियन के लिए है भाई। ऑटो ड्राइवर ऑटो ओनर दिए तो ना उन्हें ड्राइविंग करना, दूसरा छीन के तो नहीं करता ना भाई, किसकी जिम्मेदारी है भाई, ऑटो ओनर्स की जिम्मेदारी है, ऑटो यूनियन की जिम्मेदारी है, कौन करना है बोलो, मैं बोला समझ में आया 100% देखो भाई आप लोगों की जिम्मेदारी है। ఈరోజు బండ్లగూడ పోలీస్ తరఫు నుండి నేను బండ్లగూడ ఇన్స్పెక్టర్ అండ్ మా ఎస్ఐస్ అండ్ ఆల్ స్టాఫ్ ఇక్కడ మేము మేజ్బాన్ ఫంక్షన్ హాల్ బండ్లగూడలో ఈ ఆటో యూనియన్ అండ్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న నైట్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి ఈ కేశవగిరి చౌరస్తాలో ఒక ఆటో డ్రైవర్ ఒక 10th క్లాస్ అమ్మాయి ట్యూషన్ ముగించుకొని వెళ్ళే సమయంలో మధ్యలో తను ఒక స్ప్రే అప్లై చేయడం జరిగింది. అప్లై చేసి తను వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఆటో యూనియన్ వాళ్ళతోటి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకు వార్నింగ్ చేయడం, అలాగే కొన్ని అప్పీల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీ మీడియా తరఫు నుండి ఆటో యూనియన్ అండ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, అందరూ అలా ఉండరు, దాంట్లో ఒకరిద్దరు చేయడం వల్ల టోటల్ యూనియన్ మొత్తం ఈ ప్రొఫెషన్ అంతా బ్లేమ్ కావడం జరుగుతుంది. ప్రొఫెషన్ పైన ఇంప్రెషన్ అలాగే ఫామ్ అవుతుంది. దానికి సంబంధించి
ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇది. పోలీస్ వాళ్ళతో పాటు ఈ ఆటో యూనియన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా, అందరి రెస్పాన్సిబిలిటీ. ఈ అందరూ కూడా, మీరు అందరూ ఈ ఆటో వాళ్ళు రాత్రి పగలు కష్టపడి రోడ్డు పైన కష్టపడి సంపాదించుకునే వాళ్ళే. దానికి సంబంధించి అందరి యొక్క బాధ్యత ఇది. ఈ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నిఘా ఉంచడం, అలాగే కొంతమంది ఆటో డ్రైవర్లు ఈ గాంజా కన్జ్యూమ్ చేయడము, తర్వాత వేరే డ్రగ్స్ తీసుకోవడము, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళపైన కూడా నిఘా పెట్టడం, అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళపైన మేము చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ వాళ్ళకి అలౌ చేస్తున్నారని కొంతమంది యూనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మేము మళ్ళీ మీటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందు యూనియన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఆటో ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు, ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకు అలౌ చేయకూడదు. అలా అలౌ చేసినట్టయితే ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళతో పాటు ఎవరైతే అలౌ చేశారో, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్లలో, తర్వాత ఇలాంటి ఈ కిడ్నాప్ లాంటి, తర్వాత ఈ ఈవ్ టీజింగ్ లాంటి, అదే కాకుండా ఈ మద్యం సేవించి తర్వాత డ్రగ్స్ తీసుకొని ఈ డ్రైవింగ్ చేయడం వల్ల చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. చట్టరీత్యా మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. తప్పకుండా వాళ్ళపైన అవసరమైతే పీడీ యాక్టులు ఇనిషియేట్ చేయడము, అదేవిధంగా వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాని గురించి మీరు ఇంత కష్టపడి మీరు పనిచేసేవాళ్ళు కాబట్టి అనవసరంగా ఈ దీనికి చిన్న చిన్న వ్యసనాలకు గురై, చిన్న ఈ అట్రాక్షన్స్ గురై అనవసరంగా తన జీవితంతో పాటు తన మొత్తం ఫ్యామిలీ జీవితాన్ని కూడా పాడు చేయవద్దని మీడియా ద్వారా ఈ ఆటో యూనియన్ వాళ్ళకి, తర్వాత ఆటో డ్రైవర్స్కి, ఆటో ఓనర్స్కి అందరికీ మేము అప్పీల్ చేయడం అండ్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది ఉన్నారో, ఎవరైనా అరెస్ట్ అయ్యారో? ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే మేము ఆ కేసును ఛేదించడం జరుగుతుంది. త్వరలో వివరాలు కూడా వెల్లడిస్తాం.